పుట్టలోకి దిగిన రాజకుమారుడు ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అపరంజి చెట్టు హంసనాట్యం రెండవ భాగం మీరు చూడాల్సిందే. పుట్టలోకి దిగిన రాజకుమారుడు అలా కొంత దూరం వెళ్ళాడు. అయితే ఆ నాగేంద్రునికి 5 కూతుర్లుండ్రంట. ఈ చిన్నోడిని చూడడంతోటే ఛీ నరకంపు అనుకుంటా ఎవడొచ్చిండు ఏంది అనుకుంటుందట పెద్ద కూతురు. ఆమె ముక్కోపంట, చిన్నదేమో శాంతపర్రాలంట. అది అన్నదంట, ఎందుకని నువ్వు గాబరపడుతున్నావు? ఏం తెలియకుండానే శపించుడెందుకు? ఆగు, మన నాయనకేమైందో అడిగి తెలుసుకుందాం. వీడు ఎట్లా వచ్చిండు ఏంది, కోపం తగ్గించమంటే అక్క శాంతపడ్డదంట. అప్పుడు ఆ 5 అక్కజలేండ్రు అడిగిండ్రంట, నువ్వెవరు, ఎందుకు వచ్చినావు? ఈ పిల్లగాడు చెప్పిండంట, నేను ఫలానా రాజకుమారుడును, ఇలాగిలాగా జరిగింది అని రాజు కాళ్ళ మొదలు అంతా చెప్పిండంట. మరి మా తండ్రేడి ఏమైంది, మీరు శపించనని ఒట్టేసి చెప్తా అన్నాడట వాడు. సరే చెప్పైతే అని అందరూ వచ్చేసినారట. అప్పుడు ఆ రాజకుమారుడు ఇలాగిలాగా చేశాను, చూస్తే సొరంగం లాగుంది, ఇంట్లో ఏమున్నదో చూద్దామని వచ్చినా అన్నాడంట. మా తండ్రికి వీరాది వీరుడు, నాగజాతి పెద్ద, మా తండ్రిని జయించినోడే లేడు. నువ్వు చంపినవంటే నువ్వేం తక్కువని కాదు, వీరాది వీరుడివి. మేము 5 నిన్ను మనవాడతాం అని అందరూ అతన్ని గాంధార్ వివాహం చేసుకున్నారంట. అయినాక ఒక్కొక్క పిల్లకాడ ఒక్కొక్క నెల 4 మాసాలు సంతోషంగా గడిపిండట. 5వ నెల చిన్నదాని దగ్గరకు వచ్చిండంట. ఇంకా ఆడికి వచ్చేటాళ్ళకి వాళ్ళమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చినాయంట. చెట్టు దొరికినా దొరకకపోయినా 6 మాసాలలో వస్తా అని తల్లికి చెప్పిన సంగతి కూడా గుర్తొచ్చిందట. అందుకని గాడ విచారంగా ఉన్నాడంట. అయితే ఆ చిన్నడు అడిగిందట, ఇన్ని రోజులు మా అక్కల దగ్గర ఉన్నంతసేపు ఆనందంగా ఉన్నావు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి ఏదో పోగొట్టుకున్నట్టు విచారంగా ఉంటున్నావు, కారణం తెలుసుకోవచ్చునా అన్నదట. అదేం కాదు, నాకు నీ గురించి ఇష్టం లేదని కాదు, కానీ నేను వచ్చిన పని ఒకటి, చేసింది ఒకటైంది. 6 మాసాలలో వస్తానని చెప్పిన మా అమ్మకు 5వ మాసం అయింది, ఏం తెలియదా మా అమ్మ ఎట్లుందో నాయన ఎట్లున్నాడో అని విచారంగా ఉంది అన్నాడంట. మీరు వచ్చిన పనేంది అని అడిగిందంట చిన్నది. అప్పుడు ఆ రాజకుమారుడు అన్నాడంట, మా తండ్రికి ఇలాగా కలొచ్చింది, అందుకని మనోవ్యాధితో మంచం పట్టిండు అని చెప్పిండంట. అనగానే ఆ చిన్నది పక్కమని నవ్విందంట. నవ్వి రేపు తెల్లారే మీకు ఆ చెట్టు చూపిస్తా అన్నదంట. ఇడుందా ఆ చెట్టు, ఇడుందా అని అడిగిందంట రాజకుమారుడు సంతోషంగా. ఈడనే మా ఇంటి పెరట్లుంది అనగానే సంతోషంతో ఆమె తొనిగా సరదాగా ఉన్నాడంట. తెల్లారంగనిగా చెట్టు చూపిస్తా అంటుంది కదా అని అడిగిండంట. అప్పుడు ఆమె మా అక్కలకు చెప్పి ఒప్పించి 2 రోజులైనాక చూపిస్తా అన్నదట. అప్పుడు ఆ చిన్నది వాళ్ళ అక్కల దగ్గరికి పోయి, అతను ఇలాంటి పని మీద వచ్చాడు, మనం అతనికి చెట్టు చూపెట్టాలా అంటే, అతనికన్నా మనకి ఏటి ఎక్కువ కాదు అనుకొని సరేని అనుకున్నారంట అందరూ. ఇక ఆ చిన్నది రాజకుమారుని దగ్గరకు వచ్చి అన్నదంట, మేమందరం ఒకేలాగా ముస్తాబై వస్తాము, భార్యలను చూడకుండా నరికేయాలి, మేము మీకు కావలసిన చెట్టు అవుతాం, లేకపోతే శాపాలకు గురి కావాల్సి వస్తుంది అని విభూతి మంత్రిచ్చి ఇచ్చిందంట. ముందు పెద్ద భార్య వచ్చిందట, బాగా ముస్తాబై చూస్తా నిలబడ్డాడంట. ఎంతైనా భార్య కదా సంపలేకపోయిందంట. ఆమె శపించి వెళ్ళిపోయిందంట. వెళ్ళి చెల్లెళ్ళకు సంగతి అంతా చెప్పిందంట. మళ్ళా చిన్నదొచ్చి మంత్రించిన విభూతి జల్లి ఆయన్ని లేపిందంట. ఇట్లయితే నీకు చెట్టు దొరకదు, మీ నాయన ఆడ చచ్చిపోతాడు, చెట్టు లేకుండానే నువ్వు వెళ్లాల్సి వస్తుంది అన్నదట. రాజకుమారుడు కదా మనసు గట్టిగా చేసుకొని ఉన్నాడట. ఈసారి మొదట పెద్దది వచ్చిందట, నరికితే ఎండి మొదలయ్యింది. 2వది వచ్చింది, నరికితే బంగారం కొమ్మలైంది. 3వది వచ్చింది, నరికితే అపరంజి ఆకులైపోయింది. 4వ దాన్ని నరికితే ముత్యాల గుత్తులైంది. 5వ దాన్ని నరికితే హంసలాగా మారి ఆ చెట్టు మీద నాట్యం ఆడిందంట. ఆశ్చర్యంతో సొమ్మసిలిన ఈడి కండ్లు. ఇంత అందమైన చెట్టు మీద హంసనాట్యం ఎంత బాగుంది, అందుకనే నాయన మనోవ్యాధికి గురైండు అనుకున్నాడట. మంత్రించిన విభూతి చేసేసరికి మళ్ళా మనుషులైనారంట. ఇక సరే మా రాజ్యం పోదాం పదండి అనుకున్నారంట. అప్పుడు ఆ అక్కచెల్లెళ్ళు అన్నారంట, మేము ఇట్లనే వస్తే ఓర్వలేక ఎవరైనా ఏమైనా చేస్తారు,
అందుకని మేము 5గురం రథం అవుతాం, నువ్వు దాని మీద కూర్చుంటే మనం రాజ్యం పోదాం అన్నారంట వాళ్ళు. సరే కానిమ్మని బయలుదేరినారంట. ఆ సవత్తల్లి కొడుకులు బండ్లతో వాళ్ళ పోయినరు కదా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు దొంగిలించి ఒక తన్ను దన్నేసి తగిలేసినారంట వాడిని. ఒకడేమో ఆకులూరులో పడ్డాడంట ఆకులు అమ్ముకోవడానికి, ఇంకోడు మంగళూరుకి చేరిండట మంగళ పనికి. ఈ రథం వస్తుంటే విమానం లాగా సప్పుడు వస్తుందంట. ఏంది వింత అని అందరు చూస్తుంటే ఆ తమ్ముళ్ళు కూడా చూసి అన్నో అన్నో అని పిలిచారంట. ఈ చిన్నోడు రథం దిగి ఏమైంది మీరు పోలేదా అని, సరే మన రాజ్యానికి పోదాం పదండి అని రథం మీద కూర్చోబెట్టుకొని పోతుండంట. ఏంది నీకు ఆ చెట్టు దొరికిందా, తెచ్చినవా అన్నా అని తమ్ముళ్ళంటే, తెచ్చినా తర్వాత చూపిస్తా అని రథం మీద పోతున్నారంట. రథంలాగా మారినారు కదా అక్క చెల్లెళ్ళు, వాళ్ళకేమో పరాయోడు రథం మీద కూర్చుండని కోపం వస్తుందంట. అయినా ఈ చిన్నోడి కోసం బాగా ఓర్చుకున్నారంట. ఈ సవత్తల్లి కొడుకులేమో వీడికి రాజ్యం పోనీయొద్దు, వీడిని చంపేద్దాం, రాజ్యం మనకే వస్తుంది అనుకున్నారట. అనుకోని ఒరే అన్నా అన్నా మాకేమో చాలా దప్పికైతుంది, నీళ్లు తాగినాక మళ్ళీ పోదాం, అగో అక్కడ బావి ఉంది చూడు అని చూపించి వాడు బావిలోకి తొంగి చూడంగానే 2 కాళ్ళు ఎత్తి నువ్వు తిలబడేసిండ్రంట. ఇక చూడుండ్రి ఆ బావిలా ఒక పెద్ద పామున్నదట, దాని నెత్తి మీద పుండున్నదట. అదేమనుకుంటుందట, ఎవరన్నా రాయేస్తే బాగుండు, ఆ రాయితో నా పుండు పగిలిపోతుండే, బాధ పోతుండే కదా, ఎవరన్నా రాయేస్తే బాగుండు అనుకుంటా ఆ బావిలో చూస్తా ఉన్నదంట. ఈ చిన్నోడు ఆ బావిలో పడ్డం ఆ పామునెత్తి మీద పడ్డాడంట. దాని పుండు చితికిపోయిందంట. ఇక బాధ పోయింది కదా, బాధ పోవడంతో వీని దిక్కు చూసిందంట. చూసి అరే నువ్వేమో కుర్రోడివి, నీకు వచ్చిన కష్టమేంది, బావిలో పడి సావనీకి, అట్లా సావచ్చునా అని మందలిచ్చిందంట. దానికి ఆ రాజకుమారుడు నేను కావాలని పడిపోలేదు అని జరిగిన కథ అంతా చెప్పిండంట. నా మారటి తల్లి పిల్లలు నన్ను నూతిలో వడదోషిండ్రు అన్నాడట. అయితే ఆ నాగేంద్రుడు, నువ్వు జయించింది ఎవరినో కాదు మా అన్నను, నువ్వు పెళ్ళాడింది మా అన్న బిడ్డలను, మా అన్న కల్లుడివైతే నాకు కూడా అల్లుడివే అని తన బిడ్డను కూడా ఇచ్చి పెళ్లి చేసిండంట. మళ్ళా భూలోకం వాళ్ళ రాజ్యంకి వచ్చిండంట. ఇంకా రథాల సావిట్లోకి వచ్చి తన రథం మీద ఈబూతి వేసేసరికి 5 అక్క చెల్లెళ్ళు అయిపోయిండ్రంట. ఆ పిల్లని గుర్తుపట్టి చెల్లే అని అక్క అని అందరు పలకరించుకున్నారంట. ఇంకా తల్లి దగ్గరికి భార్యతో పోయి అన్నాడంట, అమ్మా ఇక చూడు నీ కోడళ్ళు అన్నాడంట. తల్లి అన్నదంట, చిన్నదాని పిల్లలు పోయి ఒట్టుగానే వచ్చిండ్రు, పెద్దదాని కొడుకులు పెళ్ళాలని తెచ్చుకుండ్రు అని జనం అంతా అనుకుంటారు, చెట్టు తెచ్చినవా నాయనా అన్నదట. తెచ్చినా అని చెప్పిండంట. అని చెప్పి తండ్రి కాడికి పోయి, నాయనా నేను ఆ అపరంజి చెట్టు తెచ్చినా, రేపు సభ ఏర్పాటు చేయి, సభలో చూపిస్తా అన్నాడట. ఆ రాజు సంతోషంతో తెచ్చినవా నాయనా తెచ్చినవా అని మస్తు ఆరాడవాడుకుంటా లేచిండట. ఇక మంత్రికి చెప్పి తెల్లారి సభ ఏర్పాటు చేసిండంట. మంత్రికి ఇక ఇట్లా కూడా చెప్పిండంట, చుట్టుపక్కల రాజులకు అందరు కూడా కబురు పంపు, అందరు రావాలా అని చెప్పిండ. మంత్రి గట్లనే చేసిండట. ఇక ఆ సభకు రాజులు, యువరాజులు, ముసలిరాజులు, దండనాయకులు, మంత్రులు, సామంతులు, రాజ్యంలోని ప్రజలు అందరూ ఆత్రమాత్రంగా చెట్టు చూసడం కోసం వస్తున్నారంట. పెద్ద సభ ఏర్పాటు చేసి ఆడందరినీ కూర్చోబెట్టిండ్రంట. ఈ అక్కజల్లెండ్లందరూ వరుసగా ముస్తాబై ఒక వెనకాల కూడా వస్తుండంట. పెద్దది రాగానే నరికిండంట. నరికితే ఎండి మొదలయ్యిందట. 2వ దాన్ని నరికిండంట. 2వ దాన్ని నరికితే బంగారు కొమ్మలైనాయంట. 3వ దాన్ని నరికిండట. దాన్ని నరికితే అపరంజి ఆకులైనాయట. ఇంకా 4వ దాన్ని నరికిండట. అప్పుడు ముత్యాల గుత్తులైనాయంట. ఇక 5వ దాన్ని నరకంగానే హంసలాగా మారి చెట్టు మీద నాట్యం చేస్తున్నదట. నాయనా చూసినవా అని తండ్రిని అడిగిండంట. ఇక దాన్ని చూసిన వాళ్ళందరూ, ఆహా ఏమందము, ఏమా హంసనాట్యమో, అందుకే రాజు దిగులు పెట్టుకుండు, ఈ జన్మ ధన్యమైంది, ఈ కొడుకు తండ్రి రుణం తీర్చుకుండు అనుకుంటూ పొగుడుతున్నారంట. అప్పుడు మళ్ళా ఈ చెట్టు మీద ఈ భూతి వేయంగానే మళ్ళా మున్పటి లెక్క కన్యాలైపోయినారంట. ఆకాశమంతా పందిరేసి
భూదేవంత పీఠమేసి ఘనంగా 6 అక్కచెల్లెళ్లకు 6 తాలిబొట్లు పట్టి పెండ్లాడిండంట. రాజమణిగా మాట తప్పొద్దని రాజ్యం రాసిచ్చి పట్టాభిషేకం చేసిండంట. చిన్న భార్య పిల్లల్ని ఎగేసి పంపిందని దాని నడుము చుట్టూ ఆతలు పెట్టి అడవిలోకి వెళ్ళగొట్టిండంట. ఇక ఈ రాజకుమారుడు 6 భార్యలతోని సుఖంగా ఉన్నాడంట. ఇదండి కథ. కథ కంచికి మనం ఇంటికి.